నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. ఛానల్ని సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మనసా స్మరామి పార్ట్ 85తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు వీడియోకి ఒక లైక్, ఒక హైప్ ఇవ్వడం మర్చిపోకండి యార్. ఇక కథలోకి వెళ్దాం. ఉదయాన్నే ఆఫీస్కి రెడీ అవుతున్న అవనికి అభి ఇవాళ ఆఫీస్కి రాడు అన్నది గుర్తుకొచ్చి డల్గానే రెడీ అయి ఆఫీస్కి స్టార్ట్ అవుతుంది. ఆఫీస్కి వచ్చిన అవని క్యాబిన్లోకి అడుగు పెట్టగానే అభి లేకపోవడం చూసి నీరసంగా తన సీట్లోకి వెళ్ళి కూర్చుంటుంది. వినయ్ కాల్ చేసి అవనిని ఫంక్షన్ చేసే హాల్ దగ్గరికి రమ్మని చెప్తాడు. తను వెళ్ళేసరికి అక్కడ సూర్య ఫోటో పెట్టించి ఉంచుతాడు వినయ్. డెకరేషన్ ఎలా ఉండాలో నువ్వు చూడవని అని చెప్పి మిగతా పనులు చూస్తాడు వినయ్. డెకరేషన్ ఎలా ఉంటే బాగుంటుంది చెప్పి వినయ్ దగ్గరికి వస్తుంది. ఫుడ్ అంతా ఎలా ఉండాలి అని మొత్తం ఇద్దరు డిస్కషన్ చేసుకొని అన్ని ఏర్పాట్లు చూసుకునేసరికి మధ్యాహ్నం అయిపోతుంది. హమ్మయ్యా అని ఇద్దరు కుర్చీలో కూర్చొని ఓన్లీ స్టాఫ్ కోసం ఫంక్షన్ అంటేనే మనం ఎంత ఆయాసపడుతూ ఉన్నాం, ఇంకా పెద్ద పెద్ద ఈవెంట్స్ చేసేవాళ్ళు ఎలా చేస్తున్నారో అంటాడు వినయ్. అది వాళ్ళ ప్రొఫెషన్ అన్నయ్య. ఇష్టమైనవి చేసేటప్పుడు కష్టం అనిపించదు. పద లంచ్ చేద్దాం, 2 అయింది అంటాడు వినయ్. మీ ఫ్రెండ్ అదే మన సర్కు ఇవాళ ఏం పని అన్నయ్య అని లంచ్ బాక్స్ ఓపెన్ చేస్తూ అడుగుతుంది. వాడికి ఇదొక్కటే ఆఫీస్ కాదు కదా, ఇవాళ మెయిన్ బ్రాంచ్లో బోర్డ్ మీటింగ్ ఉంది, ఇంకా ఒక ప్రాజెక్ట్ సబ్మిషన్ ఉంది, ఇంకా స్టాఫ్ న్యూ రిక్రూట్ గురించి మాట్లాడడము ఉంది. అసలు తిండి కూడా తిన్నాడో లేదో అని అంటాడు వినయ్. వెంటనే నోట్లో పెట్టుకుంటున్న ముద్ద ఆపేసి ఒకసారి ఫోన్ చేయి అన్నయ్య, తిన్నారో లేదో అడగండి అని అంటుంది. ఇప్పుడా? ఇప్పుడు ఫోన్ చేసి బిజీగా ఉన్నప్పుడు తిన్నావా అని అడిగితే నన్ను వేసుకుంటాడు వాడు. నాకంత ధైర్యం లేదమ్మా. అదేంటన్నయ్య, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్, ఆ మాత్రం అడగడానికి భయమైతే ఎలా అని వినయ్ ఫోన్ నుంచి అభి నెంబర్ డయల్ చేసి ఇస్తుంది. నువ్వు నన్ను తిట్టించే ప్రోగ్రాం పెట్టుకున్నావు కదా అని ఏడుపు మొహం పెట్టుకుని అంటాడు వినయ్. అభి ఫస్ట్ టైం లిఫ్ట్ చేయడు. అమ్మయ్య, ఏదో బిజీగా ఉండుంటాడు, ఎత్తలేదు, ఇంకా చేయకూడదు మనం అంటాడు వినయ్. అంత లేదు అని మళ్ళీ చేస్తుంది. ఈసారి లిఫ్ట్ చేసి చెప్పరా అంటాడు. అభి బిజీనా? కొంచెం, ఇప్పుడే ప్రాజెక్ట్ సబ్మిషన్ అయింది. దేనికి చేసావు? అది లంచ్ టైం అయింది కదా, తిన్నావా అని అడుగుతాడు వినయ్ చిన్నగా. స్పీకర్ ఆన్ చేసి ఉండడంతో అవని వింటుంది. వినయ్ అడుగుతున్నాడంటే అక్కడ అవని ఉంది అని అర్థమై చిన్నగా నవ్వుకొని ఇది అడగడానికి ఫోన్ చేశావా అని కోపంగా అడుగుతాడు అభి. తింటే తిన్నానని, లేదంటే లేదని చెప్పొచ్చు, దానికెందుకో కోపం అని చిన్నగా గొనుకుతుంది అవని. చెప్పొచ్చు కదా అభి అని అడుగుతాడు వినయ్. క్లయింట్కి ఇక్కడే లంచ్ ఏర్పాటు చేశాం, వాళ్ళతో తినడానికి వెళ్తున్నాను అని చెబుతాడు అభి. ఓకే క్యారీ అంటాడు వినయ్. ఎంతవరకు వచ్చాయి మీ పనులు? ఆల్మోస్ట్ అయిపోయాయి అభి, ఇంకా చిన్న చిన్న పనులున్నాయి, ఇంకో గంటలో అవి కూడా అయిపోతాయి. ఓకే, మీరు తిన్నారా? లేదు, ఇప్పుడే తింటున్నాం, అందుకే నీకు చేశాను. ఓకే కానివ్వండి, నేను కూడా లోపలికి వెళ్తున్నాను అని ఫోన్ కట్ చేస్తాడు అభి. క్లయింట్తో లంచ్ అంట, తింటున్నాడు అని చెబుతాడు వినయ్. వినిపించిందిలే అన్నయ్య అని తన బాక్స్ కంప్లీట్ చేసే పనిలో పడింది. అభి లక్కీ అవని, తన లైఫ్లోకి ఎలాంటి అమ్మాయి వస్తుందో అని భయం వేసేది. నువ్వొచ్చావు, తొందరగా నీ సమస్య ఏంటో చెప్పి వాడు నువ్వు ఒకటైతే బాగుంటుంది అని అనుకుంటాడు వినయ్. సాయంత్రం వరకు అక్కడే ఉండి అన్ని పనులు కంప్లీట్ చేసి ఇంటికి స్టార్ట్ అవుతుంది అవని. దారిలో చీరకు మ్యాచ్ అయ్యే గాజులు షాపింగ్ చేసుకొని ఇంటికి వెళ్తుంది. వెళ్ళగానే అవని, బ్లౌజ్ ఇచ్చారు, ఒకసారి వేసుకొని చూడు, ఫిట్టింగ్ ఎలా ఉందో తెలుస్తుంది అని చెబుతారు పార్వతి. సరే అని వెళ్ళి వేసుకొని చూస్తుంది అవని. అసలు అది కూడా అభి మనుషులు వచ్చే పట్టుకు వెళ్ళి రెడీ చేసి తీసుకువచ్చారు. కరెక్ట్ ఫిట్టింగ్తో ఉన్న బ్లౌజ్ చూసి సంతృప్తి చెంది ఒకసారి చీర కూడా చెక్ చేసుకొని
అంతా పెర్ఫెక్ట్ అనుకున్నాక వాటిని భద్రంగా లోపల పెట్టి బయటికి వస్తుంది. మా బాగుంది స్టిచ్చింగ్, చాలా బాగా చేశారు అని ఆనందంగా చెబుతుంది అవని. అనుగారు డల్గా కూర్చొని ఉండడం చూసి, ఏమైంది ముసలి, ఎప్పుడు చెంగు చెంగున కోడి పిల్లలా ఎగిరేదానివి, ఇవాళేంటి చికెన్ గున్యా వచ్చిన కోడిలా ముడుచుకొని ఉన్నావు అని అడుగుతుంది. ఏం లేదులే అని నీరసంగా అంటారు అను. ఏమైంది మా, ఇలా ఉంది ముసలి? ఏం లేదు, తన ఫ్రెండ్ లవ్ గురించి ఆలోచిస్తుంది. ఏముంది అందులో ఆలోచించడానికి? ఆ అబ్బాయి నువ్వే నా ప్రాణమని, నీకు నేను తోడుంటానని, నీ ప్రతి బాధ్యతలో నేను తోడుగా ఉంటానని, గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానని అంత అర్థమయ్యేలా చెప్పాక కూడా ఆ అమ్మాయికి ఏం మాయరోగం ఒప్పుకోవడానికి అని అంటారు అను. ఎవరి కారణాలు వాళ్ళకు ఉంటాయి నాని, తొక్కలో కారణాలు, ప్రాణాల కంటే ఎక్కువ కారణాలా? ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. తెలివైన వాళ్ళు మంచి నిర్ణయం తీసుకుంటారు. నీలాంటి ఆ అమ్మాయి లాంటి తెలివి తక్కువ దద్దమ్మలు ఇలా కారణాలంటూ పట్టుకొని వేలాడతారు. అంత ధైర్యం ఉంటే ఆ కారణం ఏదో చెప్పి అప్పుడు తప్పుకోవాలి, అంతేకాని అలా చేయకూడదు. అసలేమీ ఉండదు కారణం, కావాలని వాళ్ళ చుట్టూ తిప్పించుకుంటారు అంతే. మంచి అబ్బాయిల్ని ఇలా బాధ పెడతారు, అదే మోసం చేసే వాళ్ళనైతే గుడ్డిగా నమ్ముతారు. ఇప్పుడు కాదు, అంత ప్రేమని దూరం చేసుకున్నాక అప్పుడు తెలిసొచ్చి ఏడుస్తూ కూర్చుంటుంది అని అంటారు అనుగారు. అలా ఎలా అనుకుంటావు నాని? ఏ అమ్మాయి కారణం లేకుండా నిజమైన ప్రేమని కాదు అనుకొని దూరం చేసుకోదు. అలా తప్పుగా మాట్లాడకూడదు నాని అంటూ లోపలికి వెళ్ళిపోతుంది అవని. అత్తాకోడళ్ళు ఒకరి ముఖాలు ఒకళ్ళు చూసుకుంటారు. ఏమై ఉంటుంది అత్తయ్య కారణం అని పారు అంటుంది. నీకెంత తెలుసు, నాకు అంతే తెలుసు కదా పారు అని అంటారు అను. లోపలికి వెళ్ళిన అవని అలసటగా ఉండడంతో బెడ్ మీద వాలి కళ్ళు మూసుకుంది. మూసిన కనురెప్పల ముందు అభి రూపం కనిపిస్తుంటే, చెవుల్లో అభి చెప్పిన మాటలు వినిపిస్తుంటే, నేను తప్పు చేస్తున్నానా నిజంగానే? నేను అభి సార్ ప్రేమని దూరం చేసుకుని బతకగలనా? అభి సార్ నాకు దూరంగా వెళ్ళిపోతే ఉండగలనా? ఉండాలి. ఎందుకంత వీక్ అవుతున్నావు? ఇలాంటి మాటలు వస్తాయి, నువ్వు వాటికి లొంగకూడదు. స్ట్రాంగ్గా ఉండవని అని తనకి తాను చెప్పుకొని లేచి ఫ్రెష్ అవుతుంది. అభి ఇంటికి వచ్చేసరికి భవానీ, ప్రభాకర్ అక్కడే ఉంటారు. అభి చూసి కూడా చూడనట్టు, అమ్మా ఒక స్ట్రాంగ్ కాఫీ పంపించు అని చెప్పి పైకి వెళ్ళిపోతాడు. ఇక్కడ మేమున్నాం, కనీసం పలకరించలేదు చూడు నీ మనవుడు అని నిష్ఠూరంగా అంటుంది భవానీ. వాడెప్పుడు అలాగే ఉన్నాడు, కొత్తగా ఏమీ కాదు కదా అంటారు ధను. సుచిత్ర కాఫీ పట్టుకు వెళ్తుంటే, వదిన కోమలి ఉంది కదా చిన్నపిల్ల, అది ఇచ్చొస్తుంది కదా, నువ్వేం ఎక్కి దిగుతావు అని అంటుంది భవానీ. ఎందుకు, నీ కూతురు పని చేస్తే కందిపోతుంది కదా, అయినా కాఫీ పెట్టడం రాదు కానీ కాఫీ ఇవ్వడం మాత్రం వచ్చా అని వెటకారంగా అడుగుతారు తను. ఆ మాటకి ఇంక నోరు తెరవదు భవానీ. కొంచెం సేపు అక్కడుండి కోమల్ని తీసుకొని వెళ్ళిపోతారు భవానీ, ప్రభాకర్. తర్వాత రోజు ఫంక్షన్కి వెళ్ళడానికి రెడీ అవుతుంది అవని. చీర కట్టుకొని అద్దం ముందు నిలబడి తనని తాను చూసుకుంటుంది. సీ బ్లూ కలర్ శారీ మీద అందంగా డిజైన్ చేసిన నెమలి డిజైన్ చూస్తుంటే నిజంగానే నెమలులు అక్కడే ఉన్నాయా అన్నట్టు డిజైన్ చేశారు. దానికి మ్యాచ్ అయ్యేలా బుట్ట చేతులు పెట్టి కుట్టించిన బ్లౌజ్, చీరకు సూట్ అయ్యేలా తెచ్చిన గాజులు చేతి నిండా వేసుకుంది. కార్పొరేట్ ఆఫీస్లో ఫంక్షన్ అయినా కొద్దిగా ట్రెడిషనల్ టచ్లో తయారవుతుంది అవని. అభికి అలా ఉంటే ఇష్టమని అలా రెడీ అయ్యింది. మొత్తం ఒకసారి చూసుకొని పెర్ఫెక్ట్ అవని తనని తాను పొగుడుకొని బయటకు వస్తుంది. అవనిని చూసిన అనుగారు, మానవడా నీ పని గోవిందా, ఎలా తట్టుకుంటావో ఈ బొమ్మని చూసి అని మురిపంగా మనవరాలిని చూసుకుంటూ అవని చుట్టూ చేతులు తిప్పి మెటికలు విరుస్తారు. పార్వతి అవని నుదురు మీద ముద్దు పెట్టి,
బంగారు బొమ్మలా ఉన్నావు అని ముద్దుగా చూసుకుంటారు. శంకర్, ఆరు నవ్వుతూ చూస్తూ ఉంటారు. అందరికీ చెప్పి కారు రావడంతో ఫంక్షన్కి స్టార్ట్ అవుతుంది అవని. ఆఫీస్ రాగానే కారు దిగి ఒక్కసారి తనని తాను చూసుకొని లోపలికి అడుగు పెడుతుంది. అప్పటికే ఫంక్షన్ జరిగే ప్లేస్లో అవని కోసమే ముందుగా వచ్చి తన కోసం చూస్తున్న అభి ఫంక్షన్ హాల్ ఎంట్రన్స్లో నుంచి లోపలికి వస్తున్న అవనిని చూసి ఫ్రీజ్ అయిపోతాడు. నిజంగానే నెమలి వయ్యారంగా నడిచి వస్తుందా తన వైపు అన్నట్లు చూస్తూ ఉండిపోయాడు. అభి వచ్చాడా లేదా అని చూస్తున్న అవని ఎదురుగా తననే రెప్పవేయడం మర్చి చూస్తున్న అభిని చూసి అభి చూపుకి సిగ్గు తన్నుకొస్తుంటే రెప్పలు వాల్చేసి చిన్నగా నవ్వుకుంటుంది. అందరూ అవనిని వావ్ అని చూస్తుంటే ప్రేమ్ మాత్రం ఒక వైట్ రోజ్ పట్టుకొని లుకింగ్ గార్జియస్ అని అవని అని రోజ్ తన ముందు పెడతాడు. ప్రేమ్ అవని ముందుకు రాగానే వాస్తవంలోకి వచ్చిన అభి చిరుకోపంగా ప్రేమని చూస్తూ ఉంటాడు. అది గమనించిన అవని కావాలని ప్రేమ్ దగ్గర ఫ్లవర్ తీసుకుంటుంది. థ్యాంక్ యూ ప్రేమ్ అని చెప్పి నడుచుకుంటూ అభిని దాటి ముందుకు వెళ్తుంది. అవని ఒంటి నుంచి వచ్చే ఫ్రాగ్రెన్స్కి ఒక్క క్షణం పరవశంతో కళ్ళు మూసుకొని తెరుస్తాడు అభి. వినయ్ అభిని నవ్వుతూ చూస్తూ ఉంటే ఇది ఇవాళ నాకు పరీక్ష పెడుతుందిరా అని చిన్న స్మైల్తో అంటాడు. ఏం చేస్తావు మరి, కావాలని దూరం పెట్టావు కదా, అనుభవించు అని అంటాడు వినయ్. నేను కావాలని దూరం పెట్టానా? ఏం మాట్లాడుతున్నావురా, ఆ బండరాయిని కరిగించాలంటే ఆ మాత్రం ఉండాలిలే అని అక్కడి నుంచి పక్కకు వెళ్తాడు అభి. అవని అభిని చూస్తూనే ఉంటుంది. అభి మాత్రం కావాలని అవనిని చూడకుండా ఫోన్లో తలదూరుస్తాడు. అభికి ఎంత కష్టంగా ఉందంటే తనని అమాంతం హత్తుకొని కిస్ చేయాలన్నంత ఫీలింగ్లో ఉన్నాడు. ఎంత రెడీ అయి వచ్చినా చూడకుండా అలా ఫోన్లో తలదూర్చాడు. ఏముంది ఆ ఫోన్లో అనుకొని మొహం ముడుచుకుంది అవని. ఆ క్షణం తను అభి లవరుగానే అనుకుంటుంది. లావణ్య అవని దగ్గరికి వచ్చి, అవని నువ్వు నాతో ఏమో సింపుల్గా వస్తానని చెప్పి ఇప్పుడు నువ్వు ఇంత అందంగా రెడీ అయి వస్తే ఎలా అని అడుగుతుంది. నేను సింపుల్గానే కదా రెడీ అయ్యాను అంటుంది అవని. ఈ శారీ ఎంత బాగుందో తెలుసా, అసలు శారీ వల్ల నీకు అందం వచ్చిందా, నీ వల్ల శారీకి అంత అందం వచ్చిందా అస్సలు అర్థం అవడం లేదు. అబ్బా ఇంకాపు లావణ్య, అమ్మేదో మొన్న కొన్నది, అందుకే బాగుందని కట్టుకొని వచ్చాను. ఏంటి ఇది కొన్న చీరనా, అస్సలు అలా అనిపించడం లేదు తెలుసా, స్పెషల్గా నీకోసం డిజైన్ చేసినట్టుంది అని అంటుంది లావణ్య. అమ్మా తల్లి, ఎవరు నా కోసం స్పెషల్గా చేస్తారు, ఇంకా దాని గురించి ఆపేసి కొంచెం వేరే టాపిక్ మాట్లాడు అంటుంది అవని. అప్పుడే అభి మైక్ తీసుకొని, గైస్, మిస్టర్ సూర్య ఈ కంపెనీ పెట్టి ఇప్పటికి 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనని గుర్తు చేసుకుంటూ మనం చేసుకుంటున్న పార్టీ ఇది. ఇవాళ ఆయన జన్మదినం కూడా. ఆయన మన మధ్య లేకపోవడం బాధాకరం. ఆయన కోసం, ఆయన ఆత్మకి శాంతి కోసం మనం ఒక 2 నిమిషాలు మౌనం పాటించి ఆయనకి నివాళి అర్పిద్దాం అని టైమర్ ఆన్ చేస్తాడు. అందరూ సూర్యని తలుచుకుంటూ 2 నిమిషాలు మౌనం పాటిస్తారు. 2 నిమిషాల తర్వాత అందరూ పార్టీ ఎంజాయ్ చేయండి అని చెప్తాడు అభి. వినయ్ మైక్ తీసుకొని, ఎప్పుడు పార్టీ అన్నా మనం వస్తున్నాం, మాట్లాడుకుంటున్నాం, తింటున్నాం, వెళుతున్నాం, కానీ ఈరోజు ఆట పాట కూడా ఉంటుంది అని చెబుతాడు. వావ్ సూపర్ అంటారు అందరూ. అరే ఏం చేస్తున్నావు అని అడుగుతాడు అభి. ఏ నీ చెల్లితో ఒక డ్యాన్స్ చేసి దగ్గరగా ఉండాలని లేదా అని అడుగుతాడు వినయ్. కథ కొనసాగుతుంది. మరి అభి అవనితో డ్యాన్స్ చేస్తాడా? తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలపండి. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.